నమస్తే. ప్రస్తుతం మనమైతే ధర్నా చౌకీ దగ్గరలో ఉన్నాం. ఈ ధర్నా చౌకీ దగ్గర అయితే ఉపాధ్యాయులందరూ అయితే మహాధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా గల కారణాలు ఏంటి, అసలు ఏందని ఉపాధ్యాయులు అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, అసలు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు, అసలు ఏమైంది, మీ డిమాండ్స్ ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నారు? సార్, మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టీపీఎస్ తరపున ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ మహాధర్నాకు పిలుపునివ్వడానికి గల కారణం ఏంటి అని చూసినట్లయితే, మనకు తెలంగాణ 2014లో వచ్చింది. 2014లో తెలంగాణ వచ్చినప్పుడు మేమంతా సంతోషించాం. తెలంగాణ ఉద్యమంలో కూడా దాదాపుగా 42 రోజులు సకల జనుల సమ్మె చేయడం జరిగింది. అంటే తెలంగాణ వస్తే మన యొక్క బతుకులు మారుతాయనేటువంటి, మన యొక్క ఉద్యోగాలు మనకే వస్తాయని చెప్పి, నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పి మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరి రావడంతోనే విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకున్నాడు. సంతోషం. ఎందుకంటే ఒక పెద్దగా, రాష్ట్ర పెద్దగా తన దగ్గర విద్యాశాఖను ఉంచుకోవడం చాలా గొప్ప విషయం. ఆయన ప్రతిదీ ఆలోచిస్తాడనేటువంటి ఉద్దేశంతో మేము సంతోషపడ్డాం. కానీ ఈరోజు చూసినట్లయితే విద్యాశాఖలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు ఇట్లాగే ఉండిపోతున్నాయి. ఏ సమస్యల్ని కూడా తీర్చడం లేదు. దాదాపుగా 2023 జూలై నుంచి మాకు రావాల్సినటువంటి పిఆర్సీని ఇంతవరకు అమలు చేయడానికి ఏ ఊసే లేదు. అసలు కమిటీ వేశారో ఆ కమిటీ నివేదికని తెప్పించుకొని పరిశీలించేటువంటి పరిస్థితులు కూడా లేవు. అలాగే ఇప్పటి వరకు 6 డిఏలు పెండింగ్ ఉన్నాయండి. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఈ 6 డిఏలు కానీ పిఆర్సీలు కానీ విద్యార్థులకు ఇప్పటి వరకు డ్రెస్సులు లేవండి. అంటే విద్యార్థులకు రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ కానీ, అంటే విద్యార్థులకు సంబంధించి కానీ ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవీ తీరడం లేదు. మరి ఈ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గర ఉంచుకొని ఒక పెద్ద మనసుతోని ఆలోచించి ఈ యొక్క సమస్యలన్నింటినీ తీరుస్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూసాం. కానీ ఇవన్నీ తీరనందుకు ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్ దగ్గరికి వచ్చి ఈ నిరసన తెలపడం జరుగుతూ ఉంది. అలాగే సార్, ఇది కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళని పర్మనెంట్ చేస్తుండు, ఎప్పుడో 20-30 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అవునండి. ఇప్పుడు దాదాపుగా మేము ఒక హెచ్జిడిగా ఉంటూ, అంటే 24 సంవత్సరాలు ఒక హెచ్జిడిగా ఉద్యోగంలో కొనసాగుతూ ఉన్నాం. దాదాపుగా అంటే కొన్ని సంవత్సరాలు ఈ విధంగానే చేసి రిటైర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక డిఎస్సి ద్వారానో, ఒక లేకపోతే ఏపీపీఎస్సి ద్వారానో, టీఎస్పీఎస్సి ద్వారానో సెలెక్ట్ అయినటువంటి ఒక ఉద్యోగులని ఏ విధమైనటువంటి ఉన్నత పదవులు రాకుండా ఏ పోస్ట్ అయితే ఉందో అదే పోస్ట్లో కొనసాగి రిటైర్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులో ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్స్ని తీసుకున్నట్లయితే వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు. వాళ్ళు ఈరోజు గెజిటెడ్ పోస్ట్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ప్రమోషన్స్ అనేటువంటివి ఎక్కడ వేసినట్టు అక్కడే ఆగిపోతూ ఉన్నాయి. అంటే డైట్ లెక్చర్స్ కానీ బీఈడి లెక్చర్స్ కానీ ఇవి ముందుకు ఇవ్వడం లేదు. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగుల కంటే కూడా ఈ రెగ్యులరైజ్ చేసినటువంటి ఉద్యోగులను కూడా ప్రమోషన్లో పై స్థాయికి పంపించేటట్లయితే కింది స్థాయి ఉద్యోగులకు మళ్ళీ డిఎస్సి వేయడం కానీ నిరుద్యోగులకు అవకాశం దొరుకుతుందనేటువంటిది మా అభిప్రాయం అండి. అంటే సిపిఎస్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి చెప్తున్నారు కదా, అసలు సిపిఎస్ రద్దు చేయడం వల్ల మీకు కలిగే లాభాలు ఏంటివి? వాస్తవానికి ఇప్పుడు మనకు సిపిఎస్ అనేటువంటిది ముఖ్యమంత్రి గారు పదవిలో రాకముందు చెప్పారండి. మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తాం, ఓపీఎస్ ఇస్తామని చెప్పి బహిరంగ సభల్లో చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు సిపిఎస్ గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. 2023 వాళ్ళకు కూడా కనీసం అంటే ఓపీఎస్ అమలు కావాలి, కానీ వాళ్ళకు కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఈ సిపిఎస్ ఉద్యోగం వల్ల వాళ్ళు చాలా నష్టపోతారు. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వల్ల ఉన్నటువంటి పాత విధానాన్ని మేము కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎంతమంది బాధితులు ఉంటారు సార్? మొత్తం ఉపాధ్యాయులు ఎంతమంది ఉండొచ్చు? దాదాపు 1,20,000 దాకా ఉపాధ్యాయులు ఉన్నారండి. అందులో సిపిఎస్ ఉద్యోగులు దాదాపు అంటే 2010 నుంచి ఈ యొక్క సిపిఎస్ ఉద్యోగులు నియామకమైనటువంటి వాళ్ళు చాలామంది 2002 డిఎస్సి నుంచి ఉన్నటువంటి వాళ్ళ మాత్రమే ఓపీఎస్కే అర్హులు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సిపిఎస్ బాధితులుగానే ఉంటున్నారు. వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా ఇప్పటివరకు ఇంకా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని పెడచెవిన పెడతా ఉన్నారు. అంటే ఒకవేళ మీరు అనుకునే అన్ని చేయకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి, అసలు ఏం చేయదలుచుకున్నారు? ముందుగా ఇది ఒక ముందడుగు అనుకోవాలండి. కాబట్టి ఈ విధంగా చేయకపోతే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికైనా అన్ని ఉపాధ్యాయ సంఘాలని కలుపుకొని ముందుకెళ్ళి మరి పెద్ద ఎత్తున వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ చేత చేయించుకునేటువంటి ప్రయత్నం ఏ రకంగా అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ తరఫున మేము కోరుతా ఉన్నాం. అన్న చెప్పండి అన్న, మీ డిమాండ్స్ అని చెప్పేసి ఈరోజు ధర్నా చౌకీలో ధర్నా చేయడం జరుగుతుంది, అసలు ఎలా చూడొచ్చు? ఇక్కడ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం లోపల
ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి అధికారంలోకి రావడం జరిగింది. వచ్చినటువంటి ఎంబడే మేము 6 నెలల్లో పిఆర్స్ ప్రకటిస్తామని, పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలను ఇస్తామని, ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ వాళ్ళ పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళు ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఏలు ప్రకటించకపోవడము, పిఆర్సీ 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేటికి ప్రకటించకపోవడము, కేజీబీ ఉపాధ్యాయులకు వాళ్ళకు సరైన వేతనాలు పెంచకపోవడము, ఇలాంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మేము నారాయణపేట జిల్లాకి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా లోపల 317 ఎఫెక్ట్ వల్ల చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య ఎక్కువ, ఉపాధ్యాయుల యొక్క సంఖ్య తక్కువ ఉంది. దానివల్ల రాను మా జిల్లా లోపల విద్యార్థుల సంఖ్య తగ్గే ప్రమాదం ఏర్పడ్డది. ఈ సమస్యల్లో ఈ విధంగా ఉండడం వల్ల మా జిల్లా లోపల ఉపాధ్యాయులు నియమించాలని చెప్పేసి మా సంఘం తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా మనం చెప్పుకుంటూ పోతే మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలు అయితేనేమి, కేజీబీలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలు అయితేనేమి, ఇట్లా కులానికి ఒక గురుకులాలు పెట్టి ప్రతి గురుకులాల లోపల విద్యార్థులను చేర్చుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం సంబంధించిన పాఠశాలలు పట్టించుకోకపోవడం అనేది శోచనీయంగా భావిస్తూ ఈరోజు ధర్నా చెక్ దగ్గర తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ద్వారా ఇక్కడ రావడం జరిగింది. అంటే మీరే అంటున్నారు ప్రభుత్వం కావాలని ఓట్లేసి మరి మీరే తెచ్చుకున్నారు కదా, ఆ తెచ్చుకున్న ముఖ్యమంత్రి దగ్గరనే ఉపాధ్యాయ శాఖ ఉంది కదా, ఆ శాఖ ఉండి కూడా పట్టించుకోవడం ఎలా చూడొచ్చు? అదే మేము అదే ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యంగా సిపిఎస్సి విధానాన్ని మేము వచ్చినటువంటి వెంబడే రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దానిపైన ఒక కమిటీ వేయడం కానీ, దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది నిజంగా ఉద్యోగులకు బాధాకర విషయం. ఎందుకోసం అంటే రేపు భవిష్యత్తు లోపల రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు ఎలాంటి పెన్షన్ లేదు. ఇప్పుడు దాదాపుగా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 1000 రూపాయలు 2000 మాత్రమే పెన్షన్ వస్తూ ఉన్నాయి. రేపు మా భవిష్యత్తు కూడా అదే రకంగా ఉంటుంది. కాబట్టి దీన్ని అబాలిష్ చేసి ఓపీఎస్ విధానం తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వైద్యం సంబంధించిన దాంట్లో ఉచిత పథకం అని చెప్పేసి మనకు మనీ కూడా కట్ చేయడం జరుగుతుంది కదా, చెప్పకుండా 3 months నుంచి కట్ చేయడం కూడా జరుగుతుంది కదా. ఆ ఈహెచ్ఎస్ అంటే ఉద్యోగుల కోసము ఆరోగ్య హెల్త్ కార్డులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఉద్యోగుల నుంచి 1.5 అమౌంట్ % బేసిక్ పే కట్ చేస్తూ అదేవిధంగా ప్రభుత్వం కూడా అదే విధంగా వేస్తా అని చెప్పేసి అన్నది. అయితే దీనిపైన ఎలాంటి మార్గదర్శకాలు వేయకుండానే మాకు జూన్ నెలకెళ్ళి కట్ చేస్తూ ఉంది. ఇప్పటికి కూడా డిజిటల్ కార్డులు ఇస్తామని చెప్పేసి ఇప్పటికి కూడా డిజిటల్ కార్డు రాలే. ఎక్కడ కూడా ఫ్రీగా వైద్యం చేసుకోవడానికి వెళ్తే ఇంకా మీ కార్డ్స్ అమలు అవుతామని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు చెప్తా ఉన్నారు. రెండోది ఏంటి అంటే ఈ డిజిటల్ కార్డుకి ఎంత లిమిట్లో మాకు వెళ్తూ అంటే ఆరోగ్యానికి సంబంధించిన డబ్బు ఖర్చు చేస్తామని కూడా మాకు స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. కాబట్టి వాటిని మేము ప్రకటించమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.